అంటే ఈ బ్రహ్మకుమారి లకి జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళు అట్రాక్ట్ చేసి తీసుకుంటారు కదా, సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అందులో? జనరల్ గా అన్ని ఏజ్ల వాళ్ళు, అన్ని జెండర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే. బట్ ముఖ్యంగా హిందూ యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు టార్గెట్. ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా తక్కువ వయసు, జస్ట్ 18 ఏళ్ళు దాటిపోయి వర్జిన్ అమ్మాయిలు మెయిన్ టార్గెట్. అందులో వర్జిన్ కూడా ఉంటుందా? మెయిన్ గా టార్గెట్. అందులో వెళ్లే ముందు ఇవి కూడా కనుక్కుంటారు. అంటే మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా, ఏమైనా ఇలాంటివి జరిగాయా, మీరు వర్జినా కాదా, వర్జిన్ అమ్మాయిదని అది రాయించుకుంటారు అది కూడా ఉంటుంది అందులో. ఎందుకంటే వర్జిన్ అమ్మాయిల్ని సప్లై చేయాలి కదా వీళ్ళ గురువులకు. అది ఎక్కడికి సప్లై చేస్తూ ఉంటారు వీడి గురువు. ఇప్పుడు వీరేంద్ర దీక్షిత్ వాడు లేడు, వాడు చచ్చిపోయిండు, ముసలోడు అయిపోయి చచ్చిపోయిండు. ఇప్పుడు అమోల్ గడ్ ఉన్నాడు, అమోల్ గడికి సప్లై చేసే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరైతే గచ్చిబౌలి బ్రహ్మకుమారి బ్యాచ్ ఉందో ఇందులో ఆల్రెడీ దాదా లేఖరాజు ఉన్నప్పటి నుండి ఉన్న సీనియర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద సీనియారిటీ అయిపోయి ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అని పిలుచుకుంటారు. అన్నయ్య లక్కయ్యలు అంట వాళ్ళు. అన్నయ్య లక్కయ్యలు ఏంటి, మన ముందు మళ్ళీ అయిపోయాక నైట్ కి అన్నయ్య లక్కయ్యలు కాదు, ఇంకా అది వేరే కథ అన్నమాట మొత్తం. సో అంటే ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా, సో అంటే మీరు చెప్పిన పర్సన్స్ ఏదైతే కొంతమంది పర్సన్స్ ఉన్నారా, సో వాళ్ళ దగ్గరికి పంపిస్తారు లేకుంటే డబ్బుల కోసం ఎవరు అడిగితే వాళ్ళ దగ్గర పంపిస్తూ ఉంటారా వాళ్ళని? వేరే వేరే ఇన్లీగల్ దందా కూడా జరుగుతుంది. బట్ అది ఉంటది అది కూడా ఉంటది. విదేశాలకు కూడా అమ్మాయిల్ని సప్లై చేసిన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. మౌంట్ అబులో కేసులు ఉన్నాయి. అవన్నీ హిందీలో చెప్పే వాళ్ళు ఉన్నారు బాధితులు. అటువైపు వాళ్ళు మౌంట్ అబు నార్త్ వైపు వాళ్ళు ఉన్నారు బాధితులు. నేను తెలుగులో ఉన్న, ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలని, తెలుగులో ఎక్కడున్న వాళ్ళనైనా ఈ బ్రహ్మకుమారి దరిద్రం, ఈ బ్రహ్మకుమారి బ్రహ్మ రాక్షసులు వీళ్ళు, అశాంతి బ్రహ్మ రాక్షసులు వీళ్ళు, ఓం శాంతి కాదు వీళ్ళు, పరమ అశాంతి. సో వీళ్ళ నుండి మన అందరం, ముఖ్యంగా హిందువులే టార్గెట్ అండి వీళ్ళు. అంటే ఇంకోటి వాళ్ళని చూస్తే పీస్ గా కనిపిస్తూ ఉంటారు, ఒక పద్ధతి. అది మన వరకే. ఇప్పుడు బీకే శివాని మిగిలిన ఇందులో ఉన్న వాళ్ళందరూ మన వరకు, పైకి మాత్రమే ఆ పీస్ అంతా, లోపలంతా పీస్ ఉంటది. ఇంకో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. సో మీరు బ్రహ్మకుమారి దాంట్లో కలిశారు కాబట్టి, సో ముఖ్యంగా మీరు ప్రాబ్లమ్ కి సంబంధించి మాట్లాడుతున్నారు ఉమెన్ గా. మీరు ఉమెన్ గా, సో మీరు చూసారా ఇలాంటి? నా పట్ల వీరేంద్ర దేవ్ దీక్షిత్ రేప్ అటాక్ చేయబోయినప్పుడు నేను బయటపడ్డా, మీ పైన, నా పైన. అండ్ అందులో అమ్మాయిలందరూ వాడికి నూనె మర్దన చేస్తూ, వాడికి స్నానాలు చేపిస్తూ, వాడితో ఒక రకమైన వింత బిహేవియర్, రొమాంటిక్ గా, అవన్నీ చూసి నేను షాక్ అయ్యా. ఆ తర్వాత ఆ ట్రాప్ నుండి రకరకాలుగా జాగ్రత్తగా బయటపడి, రీసెంట్ గా మా చెల్లిని మళ్ళీ అందులో, మా చెల్లి కూడా అందులోనే ట్రాప్ అయితే, మా నాన్న చనిపోయినప్పుడు రానివ్వలేదు మా చెల్లిని వాళ్ళు. ఓన్ సిస్టర్ నా సొంత చెల్లిని రానియకపోతే, నాన్న డెడ్ బాడీ ఇంటి ముందు ఉండగా కూడా, ఇప్పుడు కాకపోతే ఇంకా చెల్లిని ఎప్పుడు తెచ్చుకోలేను, నా చెల్లి లైఫ్ నాశనం అవుతుంది అని చెప్పేసి నాన్న డెడ్ బాడీని ఇంటి ముందు ఉంచే 3 days కి వెళ్ళి 4th day మార్నింగ్ పట్టుకొని వచ్చాను. ఆ వెళ్ళినప్పుడు కూడా మా చెల్లితో వీడియో చేసినాము. వాళ్ళు నా ఫోన్ లాక్కోవడం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చెప్పిన బ్రెయిన్ వాష్ కి మా చెల్లి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ వీడియో ఉంది, అది నేను మీకు పంపిస్తాను, నా ఛానల్లో కూడా ఉంది. సో ఓవరాల్ గా ఏంటంటే, మన కుటుంబ సంబంధాలన్నిటిని హిందువులే టార్గెట్ వీళ్ళకు. హిందూ కుటుంబాలు, హిందువుల్లో ఉన్న యంగ్ అమ్మాయిలు అబ్బాయిలు చెప్తున్న, హిందువుల్లో ఉన్న భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, అందరికి చెప్తున్నాను, బ్రహ్మకుమారులతో మనకి బ్రహ్మకుమారి అంటే 40+ ఏజ్ 30+ ఏజ్ వాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు యంగ్ అమ్మాయిలు ఏం చేస్తారు, జూనియర్స్ ని ఫస్ట్ వంటలు చేయడానికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఆ కోర్సులు చెప్పడం, ఆ మెడిటేషన్ క్లాసులు చెప్పడం, అలా నెక్స్ట్ ఇలాగా ఫిజికల్ గా వాడుకోవడం చేస్తూ, సీనియర్ గా ఉన్న వాళ్ళేమో కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మిగిలిన జూనియర్స్ ని ఇట్లా యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా తెలీదు, యూజ్ చేయబడుతున్న వాళ్ళకు కూడా తెలీదు మేము మమ్మల్ని ఇంకోరు యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ట్రాన్స్ లో ఉన్నారు కాబట్టి ఇదంతా భగవంతుడి సేవ, ఇది భగవంతుడికి మోక్షము, నెక్స్ట్ సత్యయుగంలో వెళ్ళాలంటే మనం ఇవన్నీ త్యాగం చెయ్యాలి, ఈ రకంగా శరీరంతో కూడా అర్పణ కావాలి అనే ట్రాన్స్ లో ఉంటారు. మీరు జగదేక వీడు అతిలోక సుందర్లో శ్రీదేవిని అతను ఉంటాడు, ఇట్లా మాయ చేసేసి తీసుకెళ్లిపోయి చేస్తాడు కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే అనుకోండి, ఇది ఒక ట్రాన్స్. ఓకే. సో ఇంకోటి 18+ అమ్మాయిలని వాడుకుంటారు అని చెప్పారు కదా, సో 50+ ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ సెంటర్స్ కి ఇప్పుడు మీలాంటి కొత్త వాళ్ళు వెళ్తే అక్కడ ఉన్న జూనియర్ కొత్తగా ఎంగున్న అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోయి కొందరు వాళ్ళతో ప్రేమించుకొని బయటకు వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనేసి ఏం చేశారు, వీళ్ళ దగ్గర ఓన్లీ మన అమ్మ వాళ్ళ వయసులు 40-50 ఏజ్ ఉన్న వాళ్ళని ఈ అమ్మాయిలతో కాపలాగా పెడతారు. పెట్టి ఏ అవసరం ఉన్నా వీళ్ళు మన అమ్మాయి ఏజ్ ఉన్న వాళ్ళు అబ్బాయిలతో కాంటాక్ట్ డీల్ చేసేలాగా
అంటే డీలింగ్ కూడా ఉంటాయి అయితే ఇందులో. అట్లా అంటే ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆ ఏజ్ వాళ్ళు కనెక్టివిటీలో ఉంటే ఈ అమ్మాయిలు ట్రాప్ అవ్వరు కదా, బయట వాళ్ళకి ఇప్పుడు ట్రాప్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళ దందా ఎక్కడ నడుస్తుంది? ఓకే, అంటే ఈ బ్రహ్మకుమారిలు బయటికి రారా? ఇన్ ద సెన్స్ ఒకవేళ ఇంటికి బయట వస్తారు, బయట కదా ఇంటికి, మరి అందులో ఎందుకు ఇళ్లకు రారు అంటే ఈ జన్మ తల్లిదండ్రులు ఒక జన్మ తల్లిదండ్రులే. మీరు జన్మ జన్మలకు కావాల్సిన భాగ్యము, జన్మ జన్మలకు కావాల్సిన రాజా పదవులు కావాలంటే ఇవన్నీ వదిలేయాలి. మీరు చెప్తుంటే నాకే నమ్ము వస్తుంది. నిజంగా జనాలు నమ్ముతారా ఇవన్నీ, పిచ్చోళ్ళు చేస్తారా జనాలు అని చెప్పి? ఇది అయితే ఇవన్నీ ఫస్ట్ వింటే ఎవరం వెళ్ళం. ఫస్ట్ వీళ్ళు మెడిటేషన్ అనే దాంతోనే లాగుతారు, ధ్యానము మెడిటేషన్ అనే లాగుతారు. శివరాత్రికి వచ్చి మన గుళ్ళల్లో అంతటా ఇస్తారు. అందుకనే చెప్తున్నా, ఆ మెడిటేషన్ ప్రక్రియలో సెల్ఫ్ ట్రాన్స్, హిప్నటైజ్, వాళ్ళు మనల్ని హిప్నటైజ్ చేసే ప్రాసెస్ అంతా జరుగుద్ది. ఆ తర్వాత ఆ బ్రెయిన్ మనం ఉంటాము, చెప్పేదంతా వాళ్ళు, అంటే వాళ్ళు చెప్పినట్టు నడుస్తాం మనం, అదే హిప్నటైజ్ అన్నమాట. అందుకే చెప్తున్నా, ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయో అవి వీరేంద్ర దేవ దీక్షిత్ ఏమో ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరుతో చెప్తున్నారు, పింక్ శారీస్ లో. ఇవి దాదా లేఖరాజ్ గ్రూప్ ఏమో వైట్ శారీస్ లో. మొత్తం మీద మనల్ని అంటే ఎవరు ఎక్కడ ట్రాప్ అయ్యేది తెలియదు కాబట్టి హిందువులారా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఎక్కడ కనబడ్డా చెప్పులతో తరిమి కొట్టండి. వీళ్ళ సెంటర్లను రాళ్లతో కొట్టేసి ఖాళీ చేపించాలి. లేదంటే సనాతన ధర్మం మీద, హిందువుల మీద ఇప్పటికే లవ్ జిహాదులు, కేరళ స్టోరీ లాంటివి జరుగుతుంటే ఇది హిందూ ధర్మం సనాతన దేవుళ్ళ పేర్లతోనే ఈ రకంగా చేస్తున్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని.